హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు నేను 2025కు సంబంధించిన నోబెల్ ప్రైజులు పొందిన వ్యక్తుల వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నోబెల్ ప్రైజులకు సంబంధించిన ప్రధాన అంశాలు అంటే ఏ రంగాల్లో ఇస్తారు, ఎన్ని రంగాలు ఉన్నాయి, వాటికి విలువ ఏముంటుంది, వాటిని ప్రకటించే సంస్థలు ఏంటి, మరి చిన్న వయసులో పెద్ద వయసులో అవార్డు పొందినవారు, 2 సార్లు పొందినవారు, నోబెల్ అవార్డు పొందిన భారతీయులు ఎవరు, మరి వాస్తవానికి నోబెల్ బహుమతులు పొందిన భారత పౌరులు ఎవరు, ప్రవాస భారతీయులు ఎవరు, భారతదేశంలో జన్మించి నోబెల్ ప్రైజులు పొందిన విదేశీయులు ఎవరు మొదలగు అంశాలని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కరెంటు టాపిక్, అవార్డ్స్కి సంబంధించి నోబెల్ ప్రైజుల మీద ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. 2025 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ యొక్క ప్రైజుల యొక్క వివరాలను చూసినట్లయితే నోబెల్ బహుమతి పొందినవారు, దీనిని నేను ఒక టేబుల్ రూపంలో ఇక్కడ వివరించడం జరిగింది. విభాగాన్ని తీసుకున్నట్లయితే ఏ విభాగంలో వచ్చిందంటే ఫిజిక్సా, కెమిస్ట్రీయా, లిటరేచరా మొదలైన అంశాలను ఒక భాగంగా, ఇక్కడ పేర్లు, అవార్డు పొందినవారు, వారు ఏ దేశానికి సంబంధించిన వారు, వారు ఏ విషయంలో శాస్త్ర పరిశోధన చేస్తే అవార్డు పొందారనే అంశాన్ని నేను ఒక టేబుల్ రూపంలో వివరించడం జరిగింది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్గా నోబెల్ ప్రైజులు పొందిన వ్యక్తుల వివరాలే కాకుండా వాళ్ళు ఏ విభాగంలో పొందారు, వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, ఏ అంశంలో చేశారు, లేదా ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి ఫిజిక్స్లో ఎంతమంది నోబెల్ ప్రైజ్ను పొందడం జరిగిందని వాళ్ళ పేర్లు ఇచ్చి జతపరచడం కానీ అడగటం జరుగుతుంది, లేదా వాళ్ళ యొక్క దేశాల పేర్లు ఇచ్చి జతపరచమని అడగడం జరుగుతుంది. కావున ఆ విధంగా అందరికీ కూడా అర్థమయ్యేటట్లు ఈ విధంగా రాయడం జరిగింది. మొదటిగా నోబెల్ ప్రైజుల్ని కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో మొదటి సోమవారం నుంచి 2వ సోమవారం వరకు ప్రకటిస్తారు. అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు ప్రకటిస్తారు. శని, ఆదివారం ఉండదు, మరలా సోమవారం ప్రకటిస్తారు. ఆ విధంగా మొదటిగా ప్రకటించే ఆ రంగం వచ్చేసి ఇక్కడ వైద్య రంగం, మెడిసిన్ అంటాం. దీన్ని ఫిజియాలజీ అంటాం, అంటే శరీర ధర్మశాస్త్రం, తెలుగులో శరీర ధర్మశాస్త్రం అంటాం, మెడిసిన్ అంటాం, లేదా వైద్య రంగం అని పేర్కొంటారు. ఈ సంవత్సరం 6వ తారీఖు అంటే అక్టోబర్ 6వ తారీఖు మొదటి సోమవారం ప్రకటించడం జరిగింది. ఫ్రెడ్ రామ్స్డెల్, అదేవిధంగా షిమోన్ సకాగుచి, మేరీ ఈ బ్రుంకో అనే 3 వ్యక్తులకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ ఫ్రెడ్ రామ్స్డేల్ యుఎస్ఏకి చెందిన వ్యక్తి, అదేవిధంగా షిమోన్ సకాగుచి జపాన్కి చెందిన వ్యక్తి, మేరీ ఈ బ్రుంకో యుఎస్ఏ కంటే అమెరికాకి చెందిన వ్యక్తులు. వీరంతా కూడా ఇక్కడ మేరీ బ్రుంకో అనే ఆ వ్యక్తి ఏమో మహిళ. ఈ సంవత్సరం అవార్డు పొందిన నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి మహిళ. ఇక్కడ చూడండి, ఫ్రెడ్ రామ్స్డేల్ అమెరికాకి సంబంధించిన వ్యక్తి, షిమోన్ సకాగుచి జపాన్ యొక్క పేర్లు మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు, నా పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. వీరు పరిశోధన చేసిన అంశం ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధన చేయడం జరిగింది. పరదీయ నిరోధక వ్యవస్థ అంటే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అంటాం. ఈ రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధన చేసిన గాను వీరికి 2025 సంవత్సరానికి గాను ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రంలో కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ని ప్రకటించడం జరిగింది. అంటే వైద్య రంగంలో ఇద్దరు అమెరికా వాళ్ళు ఉన్నారు, ఒక జపాన్ వ్యక్తి ఉండటం జరిగింది. అదేవిధంగా తర్వాత వైద్య రంగం తర్వాత ప్రకటించబడిన రంగం వచ్చేసి భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ అంటాం. ఇది మంగళవారం 7వ తారీఖు ప్రకటించడం జరిగింది. జాన్ ఎం మార్టినిస్ అమెరికాకు చెందిన వ్యక్తి, మిచెల్ డెవోరెట్ ఫ్రాన్స్కు సంబంధించిన వ్యక్తి, జాన్ క్లార్క్ యూకే లేదా ఇంగ్లాండు సంబంధించిన వ్యక్తి. వీరు క్వాంటమ్ టన్నెలింగ్ లేదా క్వాంటమ్ శక్తి మీద చేసిన పరిశోధనకు గాను వీరికి బహుమతులు ప్రకటించడం జరిగింది. అంటే కాంతి పోటాన్ రూపంలో ప్రయాణం చేస్తుంది. ఆ పోటాన్లు అనేవి తనకు ఎదురుగా ఉన్న ఎటువంటి అడ్డంకినైనా కానీ తొలగించుకుంటూ ఒక టన్నెల్ని కనుక ఏ విధంగా టన్నెలింగ్ చేసుకుంటూ వెళ్తుందో మిషన్, ఆ విధంగా వెళ్తుంది. అంటే వైద్య రంగంలో ముఖ్యంగా క్యాన్సర్ కారకాలను తొలగించడంలో ఉపయోగపడుతుందని వీరికి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది ఫిజిక్స్లో. ఇక్కడ మార్టినెస్ అమెరికా, మిచెల్ డెవోరెట్ ఫ్రాన్స్, జాన్ క్లార్క్ ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తులు. ఈ దేశాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ప్రకటించబడిన రంగం వచ్చేసి కెమిస్ట్రీ. ఇది బుధవారం ప్రకటించడం జరిగింది, 8వ తారీఖు అక్టోబర్లో. ఇక్కడ కూడా 3కి ప్రకటించడం జరిగింది. రసాయన శాస్త్రంలో కూడా ఒమర్ ఎం యాగి అంటాం, ఇతను జోర్డాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. సుసుము కిటాగావా జపాన్కి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ చూడండి, జపాన్లో
ఇక్కడ మెడిసిన్లో కూడా ఒకరు రావడం జరిగింది. అదేవిధంగా రసాయన శాస్త్రంలో కూడా ఒకరు రావడం జరిగింది. రిచర్డ్ రాప్సన్ ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఫిజిక్స్లో కూడా ఒక ఇంగ్లాండ్ వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తులు ఉండటం జరిగింది. వీరు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ మీద చేసిన పరిశోధనకు గాను, అంటే ఎడారి ప్రాంతంలో గాలి నుండి నీటిని తయారు చేసే వ్యవస్థలను అభివృద్ధి చేయటం జరిగింది. ఈ పరిశోధనకు గాను వారికి రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ను ఇవ్వటం జరిగింది. ఒమర్ ఎం యాగి జోర్డాన్, కిటాగావా జపాన్, రాప్సన్ ఇంగ్లాండ్. నెక్స్ట్ తర్వాత ప్రకటించబడిన రంగం వచ్చేసి లిటరేచర్, సాహిత్య రంగం 9వ తారీఖు అక్టోబర్న ప్రకటించడం జరిగింది. పేరు వచ్చేసి లాజ్లో క్రజ్నా హొర్కాయి అంటాం. లాజ్లో క్రజ్నా హర్కాయి లేదా హొర్కాయి అంటాం. ఇతను హంగేరీ దేశానికి చెందిన వ్యక్తి. సామాజిక వ్యవస్థల యొక్క దుర్బలత్వాన్ని తన రచనల్లో సృజించినందుకు ఈ సాహిత్యంలో నోబెల్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇక్కడ హొర్కాయి హంగేరీ అని అలా గుర్తుంచుకోండి, హొర్కాయి హంగేరీ అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ తర్వాత ప్రకటించబడిన రంగం పీజ్ అంటాం, శాంతి రంగం. శాంతి రంగంలో మరియా కొరీనా మచాడో వీరు కూడా మహిళ. వీరు వెనిజులా దేశానికి చెందిన వ్యక్తి. వెనిజులాలో నిరంకుశత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మడురో అనే వ్యక్తి నిరంకుశంగా పరిపాలించడం జరుగుతుంది వెనిజులాలో. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను మరియా కొరీనా మచాడోకి ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి శాంతి రంగంలో నోబెల్ ప్రైజ్ను ప్రకటించడం జరిగింది. ఇక్కడ కూడా గుర్తుంచుకోవచ్చు, మరియా మహిళ. ఇక్కడ ఒక మహిళ వచ్చింది కదా, ఇక్కడ ఒక మహిళ మరియా మేరీ. వీరిద్దరు మాత్రమే ఇక్కడ ఈ సంవత్సరం సంబంధించిన మహిళలు. మిగతా వాళ్ళందరూ కూడా పురుషులే. నెక్స్ట్ ఎకనామికల్ సైన్స్ అంటాం. దీన్ని జనరల్గా ఎకనామిక్స్ అని పేర్కొంటారు కానీ కాదు, ఎకనామికల్ సైన్స్ అంటారు ఆర్థిక శాస్త్రానికి సంబంధించి. దీనిని సోమవారం 13వ తారీఖు ప్రకటించడం జరిగింది. ఈ రంగంలో కూడా ముగ్గురికి ఈ సంవత్సరం అవార్డును ప్రదానం చేయడం జరిగింది. వారు జోయిల్ మోకిర్ నెదర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఫిలిప్ హగియా అని అంటాం, హగియా ఇతను ఫ్రాన్స్కు చెందిన వ్యక్తి. ఫిలిప్ ఫ్రాన్స్కు సంబంధించిన వ్యక్తి. పీటర్ హోవిట్ కెనడా దేశానికి చెందిన వ్యక్తి. వీరు నవకల్పనల సృజనాత్మక విధ్వంసం మీద చేసిన పరిశోధన కానీ వీరికి ప్రకటించడం జరిగింది. అంటే ఏదైనా కొత్త పరిశోధన ద్వారా ఏదైనా నవకల్పనలో సృష్టించినప్పుడు అవి పాత వ్యవస్థలను ధ్వంసం చేసుకుంటూ వెళ్తాయి. దీనిని నవకల్పన సృజనాత్మక విధ్వంసం అంటారు. అంటే ఆర్థిక రంగంలో వ్యవస్థలో లేదా ఆర్థిక వ్యవస్థలో మనం ఏదైనా కొత్తగా ఒక రంగాన్ని ఎంచుకొని కొత్తగా ఒక పరిశ్రమను స్థాపించినప్పుడు ఆ పరిశ్రమ అనేది పాత పరిశ్రమను ధ్వంసం చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, అంతకుముందు మాన్యువల్ గడియారాలు ఉండేవి, ఆ ముళ్ళులతో తిరిగేవి. తర్వాత డిజిటల్ వాచ్లు వచ్చిన తర్వాత ఈ డిజిటల్ వాచ్ల రంగం అనేది మాన్యువల్గా ఉన్న గడియారాల రంగాన్ని అస్తవ్యస్తం చేయడం జరిగింది. అంటే దాన్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళింది, అది పూర్తిగా మూతపడటం జరిగింది. దీన్ని నవకల్పన సృజనాత్మక విధ్వంసం అంటాం. ఈ అంశాల మీద పరిశోధన చేసిన వీరికి ఈ అవార్డును నోబెల్ ప్రైజ్ను ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది. ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే ఒక స్మార్ట్ వేలో మనం ఏ విధంగా వీటిని గుర్తించుకోవచ్చు. స్మార్ట్ వేలో చూసినట్లయితే సాహిత్యము శాంతి రంగంలో కేవలం ఒక్కొక్కరికే ప్రకటించడం జరిగింది. సాహిత్య రంగంలో వచ్చేసి ఇక్కడ చూడండి, లాజ్లో క్రజ్నా హొర్కాయికి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా శాంతి రంగంలో మరియా కొరీనా మచాడోకి ప్రకటించడం జరిగింది. వీరిద్దరు మాత్రమే ఒక్కొక్కళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ముగ్గురుగా ఉండటం జరిగింది. మిగిలిన 4 ప్రధాన రంగాలు అంటే మెడిసిను, అదేవిధంగా ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, అదేవిధంగా ఎకనామిక్స్. ఈ 4 రంగాల్లో కూడా 3 చొప్పున ఎంపిక అవ్వటం జరిగింది. ఇది సింపుల్గా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎప్పుడైనా జతపరచమని అడిగినప్పుడు కెమిస్ట్రీలో ఎంతమంది అంటే 3, మెడిసిన్లో ఎంతమంది అంటే 3, ఫిజిక్స్లో ఎంతమంది అంటే 3, అదేవిధంగా ఎకనామిక్స్లో ఎంతమంది అంటే 3, మొత్తం కూడా 3. ఈ సంవత్సరం ప్రకటించబడిన వ్యక్తుల్లో 2 మహిళలు ఉన్నారు. వాళ్ళు మేరీ. అక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ మేరీ ఈ బ్రుంకో ఉంది కాబట్టి మేరీ అనే పేరు మహిళలకే ఉంటుంది కాబట్టి మేరీ. అదేవిధంగా మరియా చూడండి, ఇక్కడ మరియా కొరీనా మచాడో. ఈ 2 పేర్లు గుర్తుంచుకోవచ్చు ఈజీగా. మహిళలు 2 కూడా మేరీ, మరియా. ఒకళ్ళు వైద్య రంగం, ఒకళ్ళు శాంతి రంగానికి సంబంధించిన వారు. మరి బహుమతుల ప్రకటన ఆర్డర్ కావచ్చు, దీనికి సంబంధించిన కోడ్ కావచ్చు, లేదా నోబెల్ ప్రైజులు ఏ రంగంలో ప్రకటిస్తారు అన్నదానికి ఒక కోడ్ నేను రూపొందించాను. MPCLPE.
ఎంపీసీ గ్రూపు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగా ఇక్కడ మెడిసిన్ అంటాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజ్ పండిట్ ఎడ్యుకేషన్ కోర్స్ అంటాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కోసం లిటరేచరు, పీజు, అదేవిధంగా ఎకనామిక్స్. ఈ విధంగా ఎంపీసీ, ఎల్పీ అనే కోడ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. నోబెల్ ప్రైజులకు సంబంధించి నోబెల్ ప్రైజుల బహుమతులు అసలు ప్రధాన అంశాలు ఏంటి? ఇప్పుడు ప్రీవియస్గా మనం 2025 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ ప్రైజులు పొందిన వ్యక్తుల వివరాలను మనం చూడటం జరిగింది. మరి ఈ అంశంలో ప్రధాన రంగాలు ఎన్ని, ఒక్కొక్కటి డీటెయిల్గా మొదటిసారి చూసే వాళ్ళకి, మొదటిసారి నోబెల్ ప్రైజుల గురించి చదివే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేకుండా నేను రాయడం జరిగింది. ప్రధాన రంగాలు వచ్చేసి మొత్తం 6 రంగాలు ఉన్నాయి. అవి మెడిసిన్ అంటే వైద్యం, ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, లిటరేచర్, సాహిత్యం, శాంతి, పీజు, అదేవిధంగా ఎకనామికల్ సైన్స్, ఆర్థిక శాస్త్రం. మొత్తం 6 రంగాలు ఉన్నాయి. ఈ 6 రంగాలను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి ఎంపీసీ ఎల్పీఈ కోర్స్ అని రాయటం జరిగింది. ఎం అంటే మెడిసిన్, పి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ, ఎల్ అంటే లిటరేచరు, పి అంటే పీజు శాంతి, ఈ అంటే ఎకనామిక్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1901 నుంచి 5 రంగాల్లో ఇస్తున్నారు. ఏది ఎకనామిక్స్ కాకుండా, ఎకనామిక్స్లో మాత్రం 1968 నుండి ఇస్తున్నారు. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. నోబెల్ ప్రైజుల్ని మొదట ఎన్ని రంగాల్లో ఇచ్చేవారని అడగవచ్చు. 5 రంగాల్లో. మరి ఎకనామిక్స్కి ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1968 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మరి బహుమతులను ప్రకటించిందంటే ఎవరు ఎంపికయ్యారనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో మొదటి సోమవారం నుంచి రెండో సోమవారం వరకు ప్రకటిస్తారు. శని, ఆదివారం ప్రకటించరు. సోమవారం ఎలా ప్రకటిస్తారు? ముందు మెడిసిన్, తర్వాత మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, అదే గురువారం లిటరేచరు, శుక్రవారం పీజు, శని, ఆదితో మరలా సోమవారం ఎకనామిక్స్ రంగంలో ప్రకటించడం జరుగుతుంది. మరి ప్రకటించిన ఈ బహుమతులను ఎప్పుడు ప్రదానం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రకటించిన బహుమతుల వివరాలను, ఆ అవార్డులను డిసెంబర్ 10వ తారీఖున ప్రదానం చేస్తారు. ఆ రోజు వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఈ ప్రశ్నను చాలాసార్లు అడగటం జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న నోబెల్ ప్రైజుల్ని ప్రదానం చేస్తారు. మరి ఆ డేట్ యొక్క విషయం ఏందని, అది వర్ధంతి, జయంతి అని అడగటం కూడా జరిగింది. సో డిసెంబర్ 10 ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి, ఆ రోజున ప్రదానం చేస్తారు. మరి ఈ అవార్డులను ప్రకటించే సంస్థలను కూడా ఒక సందర్భంలో జతపరచమని అడగడం జరిగింది. మరి ఏ అవార్డుని ఎవరెవరు ప్రకటిస్తారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ, స్వీడన్ దేశానికి చెందిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, ఎకనామికల్ సైన్స్ రంగాల్లో 3 రంగాల్లో ప్రకటిస్తుంది. ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. మరి అవార్డులను కూడా స్వీడన్ దేశమే ప్రకటిస్తుంది. స్వీడన్ దేశంలోని సంస్థలు రాయల్ స్వీడిష్ అకాడమీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ 3 రంగాల్లో ప్రకటిస్తుంది. నెక్స్ట్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూటు స్వీడన్ దేశానికి చెందిందే వైద్య శాస్త్రం లేదా శరీర ధర్మశాస్త్రంలో అవార్డులను ప్రకటిస్తుంది. కరోలిన్స్కా ఇట్లా కరోనా అని గుర్తుపెట్టుకోండి. మెడిసిన్కి సంబంధించి కరోనా అని గుర్తుపెట్టుకోండి, కరోలిన్స్కా అవుతుంది. ఇక స్వీడన్కి సంబంధించి రాయల్ స్వీడిష్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్. ఓన్లీ స్వీడిష్ అకాడమీ, సాహిత్య అకాడమీ ఉంటుంది, అది సాహిత్య రంగంలో ప్రకటిస్తుంది. పై 5 రంగాలు కూడా చూడండి, 1, 2, 3, 4, 5 ఈ 5 రంగాల్ని స్వీడన్ దేశం ప్రకటిస్తుంది. కానీ నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వే దేశానికి సంబంధించి శాంతి బహుమతిని ప్రకటిస్తుంది. అంటే ఇక్కడ ఇటువంటి అంశాన్ని చాలాసార్లు అడగడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతిని ఈ క్రింది వాళ్ళు ఏ దేశం ప్రకటిస్తుందని. ఇక్కడ స్వీడన్ కాదు, నార్వే ప్రకటిస్తుంది. చాలా ఇంపార్టెంట్. మిగిలిన 5 రంగాలు స్వీడన్ దేశానికి సంబంధించిన సంస్థలు ప్రకటిస్తే ఇక్కడ నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. నోబెల్ విజేతలకు ఏమేమి ప్రదానం చేస్తారు? నోబెల్ బహుమతి పొందిన వ్యక్తులకు ఏమేమి ప్రదానం చేస్తారంటే బంగారు పూతబూసిన ఆకుపచ్చ మెడల్ని ప్రదానం చేస్తారు. ఈ మెడల్ మీద నోబెల్ బొమ్మ ఉంటుంది. బంగారు పూతబూసిన ఆకుపచ్చ మెడల్, గ్రీన్ మెడల్ ఉంటుంది. అదేవిధంగా ఒక డిప్లొమా ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా 11 మిలియన్ అంటే స్వీడిష్ కోనార్లు అంటాం, మనీ ఇస్తారు. స్వీడిష్ కోనార్లని ఇవ్వడం జరుగుతుంది. అంటే స్వీడన్లో కరెన్సీ, అది స్వీడన్ కరెన్సీని 11 మిలియన్ల స్వీడన్ కరెన్సీని
ఇవ్వడం జరుగుతుంది నోబెల్ విజేతలకు. ఇది ఒక్కొక్క రంగంలో ముగ్గురికి మాత్రమే ప్రదానం చేస్తారు. అవార్డు ప్రతి సంవత్సరం అంటే ఎంతమందికి ప్రదానం చేస్తారంటే ఒక రంగంలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ప్రదానం చేస్తారు. ఇక్కడ ఈ కరెన్సీని ఈ ముగ్గురికి సమానంగా పంచాలా, సగం పంచాలా, లేకపోతే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది అక్కడ రాయల్ స్వీడిష్ కమిటీ లేదా ఆ సంస్థలు మాత్రమే చూసుకుంటావి. ఎంత పంచాలనేది ఆ సంస్థలు నిర్ణయిస్తాయి. ఇంకా కొన్ని కీ పాయింట్స్ చూసినట్లయితే మొత్తం నోబెల్ ప్రైజుల్లో 1901 నుంచి ప్రస్తుతం 2025 చూసినట్లయితే చిన్న వయసులో నోబెల్ అవార్డు పొందినవారు యాసుఫ్ జాయ్ మలాలా 2014 సంవత్సరంలో పొందడం జరిగింది. అప్పుడు ఆమెకి 17 సంవత్సరాల వయసు. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి శాంతి రంగంలో పొందడం జరిగింది చిన్న వయసులో, యాసుఫ్ జాయ్ మలాలా. నెక్స్ట్ పెద్ద వయసులో అవార్డు పొందిన వ్యక్తి జాన్ బి గుడెనఫ్ గ్రాండ్ ఫాదర్ అలా గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ ఫాదర్ అలా గుర్తుపెట్టుకొని గుడెనఫ్ని 2019 సంవత్సరంలో పొందడం జరిగింది. జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి 97 సంవత్సరాలు. లిథియం అయాన్ బ్యాటరీలు ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, వీటన్నిటిలో కూడా లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ లిథియం అయాన్ బ్యాటరీ రూపకర్త. దీనికి గాను రసాయన శాస్త్రంలో ఈయనకి 2019లో నోబెల్ అవార్డును ప్రకటించడం జరిగింది. పెద్ద వయసులో గ్రాండ్ ఫాదర్ అలా అనుకోండి గుడెనఫ్, చిన్న వయసులో మాత్రం యాసుఫ్ జాయ్ మలాలా. 2 సార్లు అవార్డు పొందినవారు, మొత్తం 5 ఉన్నారు. 2 సార్లు అవార్డు పొందినవారు మేరీ క్యూరీ 1903 ఫిజిక్స్లో అవార్డు పొందడం జరిగింది. 1911లో కెమిస్ట్రీ. 2 వేరువేరు రంగాల అవార్డు పొందిన వ్యక్తి మేరీ క్యూరీ. లీనస్ పాలింగ్ 54లో కెమిస్ట్రీలో పొందితే 1962లో శాంతి రంగంలో పొందాడు. ఈయన శాస్త్రవేత్త మరియు శాంతి రంగంలో కూడా పొందడం జరిగింది. ఇది కూడా గతంలో ఒకసారి అడిగారు. ఈ కింది వారిలో ఎవరు శాస్త్ర రంగంతో పాటు శాంతి రంగంలో అవార్డు పొందిన వారని అడగటం జరిగింది. పాలింగ్ పీజ్ పొందాడు. జాన్ బర్డిన్ అనే వ్యక్తి 2 సార్లు ఫిజిక్స్ రంగం భౌతిక శాస్త్రంలో అవార్డు పొందాడు. ఫ్రెడరిక్ సాంగర్ 1958-80లో కెమిస్ట్రీలో 2 సార్లు అవార్డు పొందడం జరిగింది. కర్ల్ బ్లారీ షెర్ప్లెస్ 2001, 2022 కెమిస్ట్రీలో 2 సార్లు పొందడం జరిగింది. ఇక్కడ కెమిస్ట్రీలో 2 ఉన్నారు, 2 సార్లు పొందిన వాళ్ళు. ఫిజిక్స్లో 1 ఉన్నారు. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కలిపి 1 ఉన్నారు. కెమిస్ట్రీ శాంతిలో కలిపి 1 ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియోకి మొత్తానికే. ఇక్కడ మరి నోబెల్ అవార్డు పొందిన అసలు భారతీయులు ఎవరెవరు ఉన్నారు, మరి వీరందరూ భారతీయులేనా లేదా భారత సంతతి వ్యక్తులా లేదా ప్రవాస భారతీయులా అనేది మనం ఒకసారి చూద్దాం. మొదటిగా మన దేశంలో భారతదేశం నుండి నోబెల్ అవార్డు పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 సాహిత్యంలో పొందడం జరిగింది. రెండో వ్యక్తి సివి రామన్ ఫిజిక్స్లో 1930లో పొందడం జరిగింది. మూడో వ్యక్తి హరగోవింద్ ఖురానా వైద్య రంగంలో పొందడం జరిగింది 1968లో. మరి మదర్ తెరిసా శాంతి రంగంలో 1979లో పొందడం జరిగింది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్ 1983లో పొందడం జరిగింది. అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రం 1998లో వచ్చింది. వెంకటరామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రం 2009లో ప్రకటించడం జరిగింది ఆయనకి. కైలాస్ సత్యార్థి శాంతి రంగంలో 2014లో వచ్చింది. అభిజిత్ బెనర్జీ ఆర్థిక రంగంలో 2019లో వచ్చింది. మరి వీరందరినీ పరిశీలించినట్లయితే ఇక్కడ కేవలం రవీంద్రనాథ్ ఠాగూర్, అదేవిధంగా సివి రామన్, అదేవిధంగా అమర్త్య సేన్, మదర్ తెరిసా, కైలాస్ సత్యార్థి మాత్రమే భారతీయ పౌరులు. మిగిలిన వారు భారతదేశంలో జన్మించి విదేశీ పౌరసత్వం స్వీకరించిన ఎన్ఆర్ఐస్ అంటాం, ప్రవాస భారతీయులు. ఇక్కడ హరగోవింద్ ఖురానా పంజాబ్లో జన్మించాడు, యుఎస్ పౌరసత్వాన్ని స్వీకరించాడు. మదర్ తెరిసా వేరే దేశం నుంచి వచ్చి మన దేశ పౌరసత్వం స్వీకరించింది కాబట్టి భారత పౌరురాలే. అదేవిధంగా సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ లాహోర్లో జన్మించి యుఎస్ఏ పౌరసత్వాన్ని స్వీకరించడం జరిగింది. వెంకటరామన్ రామకృష్ణన్ తమిళనాడులో జన్మించాడు, ఇంగ్లాండ్ పౌరసత్వాన్ని స్వీకరించాడు. అభిజిత్ బెనర్జీ ముంబైలో జన్మించాడు, అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించడం జరిగింది. మరి వాస్తవానికి నోబెల్ బహుమతి పొందిన భారత పౌరులు అంటే ఇక్కడ కీవర్డ్గా నేను దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరి భారత పౌరులు అంటే ఎవరు? మన దేశంలో ప్రాథమిక హక్కులతో పాటు రాజకీయ హక్కులు గలవారు, అంటే పోటీ చేసే హక్కు, ఓటు వేసే హక్కు గలవారు. ఎవరికైతే ఓటు వేసే హక్కు ఉంటుందో వారినే పూర్తి స్థాయి పౌరులుగా గుర్తిస్తారు. మరి మన దేశంలో భారతదేశ పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే, అంటే విదేశీ పౌరసత్వం లేకుండా కేవలం భారతదేశ పౌరసత్వం కలిగిన వాళ్ళకి మాత్రమే రాజకీయ హక్కులు ఉంటాయి. మరి అందుకని వీరిని పూర్తి స్థాయి భారతీయులుగా మనం పరిగణించవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరిసా, అమర్త్య సేన్, కైలాస్ సత్యార్థి. అంటే 1, 2, 3, 4 5గురికి మాత్రమే
మనం నోబెల్ ప్రైజులు పొందడం జరిగింది. ఇక్కడ ప్రవాస భారతీయులు అంటే వీరు భారతదేశంలో జన్మించి తర్వాత రోజుల్లో ఇతర దేశాల పౌరసత్వం స్వీకరించి అక్కడ స్థిరపడిన వారు. వీరిని భారతీయ పౌరులుగా గుర్తించరు. కారణం ఇక్కడ చూడండి, పౌరులు అనకూడదు, వీళ్ళని భారతీయులు అని మాత్రమే అంటారు. కానీ భారతీయ పౌరుడు అంటే ఆ ప్రాథమిక హక్కులతో పాటు రాజకీయ హక్కులు కలవాలనే పౌరులు అంటాం. మరి రాజకీయ హక్కులు లేని వారిని పౌరులు అన్నాం, భారతదేశ వ్యక్తులు అంటాం లేదా భారతీయులు అంటాం. వీరికి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉంటాయి, రాజకీయ హక్కులు ఉండవు. వారిలో హరగోవింద్ ఖురానా ఇతను యుఎస్ఏలో ఉన్నాడు, లాహోర్లో జన్మించి. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కూడా యుఎస్ఏలో ఉన్నాడు. రామకృష్ణన్ కూడా యూకేలో ఉన్నాడు, అంటే యూకే పౌరసత్వం తీసుకున్నాడు. అభిజిత్ బెనర్జీ కూడా అమెరికా పౌరసత్వం తీసుకోవడం. మరి ఈ నలుగురు కూడా భారతదేశంలో జన్మించి తర్వాత కాలంలో ఇతర దేశాల యొక్క పౌరసత్వం తీసుకున్నారు. కాబట్టి వీరిని మన దేశ వ్యక్తులు అయినప్పటికీ వీరు ఆయా దేశాల నుంచి అవార్డును పొందడం జరిగింది. సో మన దేశం కింద పరిగణిస్తారంటే మన దేశస్తులు అయినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం పై 5 మాత్రమే వీరు మన భారతదేశానికి సంబంధించిన ప్రవాస భారతీయులు. మరి భారతదేశంలో జన్మించి నోబెల్ ప్రైజ్ పొందిన విదేశీయులు ఉన్నారు. అంటే మన దేశంలో జన్మించి విదేశాలకు వెళ్ళిన భారతీయులు అవార్డు పొందారు ఈ నలుగురు. కానీ మన దేశంలో జన్మించి నోబెల్ ప్రైజ్ పొందిన విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు ఉన్నారు. రోనాల్డ్ రాసు ఉత్తరాఖండ్లో జన్మించాడు. ఆయనకి 1902వ సంవత్సరంలో వైద్య శాస్త్రంలో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇతను లండన్లో స్థిరపడ్డాడు. అదేవిధంగా జోసెఫ్ రొడాల్ఫ్ కిప్లింగ్ ముంబైలో జన్మించాడు. 1907లో సాహిత్య రంగంలో వచ్చింది. ఇతను కూడా లండన్లో స్థిరపడ్డారు. అంటే ఈ నలుగురు వచ్చేసి భారతీయులే, భారతదేశంలో జన్మించారు, విదేశాల్లో స్థిరపడ్డారు, విదేశీ పౌరసత్వం స్వీకరించారు. వీరు విదేశీయులు. బ్రిటిష్ కాలంలో మన దేశంలో జన్మించారు, కానీ తదనంతర కాలంలో వారి యొక్క దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడటం జరిగింది. వారికి అవార్డు రావడం జరిగింది. మరొక వ్యక్తి విఎస్ నైపాల్ అనే వ్యక్తి సాహిత్య రంగంలో 2001లో కూడా ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఇతను ఇంగ్లాండ్ పౌరుడు. ఇతను భారతీయ పౌరుడు కాదు, ప్రవాస భారతీయుడు కాదు, భారతదేశంలో కూడా జన్మించలేదు. ఇతను ఇంగ్లాండ్లోనే జన్మించాడు. ఇతని యొక్క తాత ముత్తాతలు భారతదేశానికి చెందిన వాళ్ళు. అంటే ఇతను భారత సంతతి, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మాత్రమే, భారతీయుడు కాదు. మన భారతదేశానికి సంబంధించిన వీళ్ళ తాత ముత్తాతలు మన దేశానికి సంబంధించిన వారు. అంతేగాని వీళ్ళ తాత ముత్తాతలు వెస్టిండీస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళడం జరిగింది ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం. అందుకని కేవలం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మాత్రమే, భారతీయుడు కాదు, ఎన్ఆర్ఐ కూడా కాదు. కాబట్టి ఇతను కూడా మన భారతదేశం కింద లెక్కించడానికి లేదు. సో కొన్ని పుస్తకాలలో ఎంతమంది అంటే 9 మంది అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో 5 అని ఉంటుంది. ఇవి సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవడమే. సో ఇది ఫ్రెండ్స్, నోబెల్ ప్రైజ్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్గా భారతీయులు ఎంతమంది, భారతదేశాలకు సంబంధించి విదేశీయులు ఎంతమంది, అదేవిధంగా ఈ సంవత్సరం పొందిన వాళ్ళు ఎంతమంది, 2 సార్లు పొందిన వారు ఎవరు, చిన్న వయసు పెద్ద వయసు, ప్రధానంగా అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీ కావచ్చు, డిఎస్సి, టెట్, ఎస్ఎస్సి మొదలగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అందరికీ ఉపయోగపడుతుంది. ఇది నోబెల్ ప్రైజ్లకు సంబంధించింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.